ఈ క్రమంలో ఆయా కంటెస్టెంట్ల అభిమానులతో పాటు మాజీ కంటెస్టెంట్స్ కూడా తమకు ఇష్టమైన వారికి మద్దతునిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో డిమాండ్ పవన్ గెలుపు కోసం రీతూ చౌదరి రంగంలోకి దిగింది. మాజీ కంటెస్టెంట్స్తో కలిసి వరుసగా వీడియోలు చేస్తోంది. అలా తాజాగా షేర్ చేసిన ఓ వీడియోలో ముందుగా రీతూ చౌదరి ఇలా అడుగుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్లో ఫైనలిస్టులు 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్లో ఎవరు వినవ్వాలి అనుకుంటున్నావు అని రీతూ మాజీ కంటెస్టెంట్ రాము రాథోడ్ను అడిగింది. దీనికి స్పందించిన రాము రాథోడ్, నేనైతే పవన్ అని అనుకుంటున్నాను. నాకైతే జెన్యూన్గా నా మైండ్కి స్టార్టింగ్ నుంచి కనెక్ట్ అయిన వ్యక్తి అతనే. అతనికి సరిగ్గా ఆడడానికి స్కోప్ దొరకలేదు. మనోడు ఆడితే ఎవరు కూడా పక్కన నిలబడలేరు. ఆ తర్వాత మరో మాజీ కంటెస్టెంట్ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, మనోడు గేమ్కి అందరూ కూడా పడిపోయారు. నాకు కూడా పర్సనల్గా మంచి ఫ్రెండ్. ఆడియన్స్ మీరందరూ కూడా ఒక కామనర్ని గెలిపించాలి అని రిక్వెస్ట్ చేశాడు సాయి శ్రీనివాస్. రీతూ చౌదరి మాట్లాడుతూ, అతనికి అసలు పీఆర్ లేదు. అతను వితౌట్ ఫియర్ గేమ్ ఆడుతున్నాడు అంటూ ప్రశంసలు కురిపించింది. ఇక మరో మాజీ కంటెస్టెంట్ ఆశాషైని అలియాస్ ఫ్లోరా షైని కూడా డిమాండ్ పవన్కు మద్దతుగా నిలిచింది. ఆడియన్స్ అందరూ పవన్కు ఓటేసి గెలిపించాలని ఓ వీడియో రిలీజ్ చేసింది.